హలో ఫ్రెండ్స్, కందా బచ్చలి కూర ఒక సాంప్రదాయకమైన వంట. దీన్ని ఎక్కువగా వర్షాకాలంలో తీసుకోవడం వల్ల మన ఉష్ణోగ్రతలు క్రమబద్ధీకరణ అవుతాయి. దీనికి ఆవ పెట్టి చేసుకుంటారు సాంప్రదాయ పద్ధతిలో. ఆవని మొదటిగా ఆవాలు నూనెలో నానబెట్టుకోవాలి. నూనె, సాల్ట్ వేసి, మిర్చి కూడా వేసి, ఎండుమిర్చి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల ఆవాలు చేదు రాకుండా ఉంటుంది. తర్వాత కంద పెద్ద పెద్ద చెక్కులు బాగా తీసి శుభ్రం చేసి కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా కట్ చేసుకుంటే కూర అయిన తర్వాత కొద్దిగా ముక్కలుగా తగిలి బాగుంటుంది. బచ్చలి కూర కూడా కాడలన్నీ ఒలిచేసి ఆకులు కడిగి పెట్టుకొని చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో కంద ముక్కలు వేసి, పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేసి నీళ్లు పోసి కలిపేసి మూత పెట్టేయాలి. కుక్కర్లో మూత పెట్టి 2 సౌండ్లు వస్తే చాలు, వెంటనే ఆపేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా ఆవాలు, ఉప్పు, నూనె, ఎండుమిర్చి, దాన్ని బాగా దంచుకోవాలన్నమాట. మనం మిక్సీలో వేసుకుంటే మన కందకూరకి సరిపడా అది తగలదు, అది మనకి మెత్తగా అవ్వదు. ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. తర్వాత కంద ముక్కలు నీళ్ళన్నీ వచ్చి పక్కన పెట్టుకోవాలి. నీళ్ళు ఉడికిన తర్వాత కంద పోపుకి కావాల్సినవి చూసారా, ఆవాలు, ఇంగువ, అల్లం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, బెల్లం, ఇవన్నీ. తర్వాత పోపు వేసుకోవాలి. పోపులో కళాయిలో నూనె వేసి మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లము, జీలకర్ర, ఇంగువ వేసి తాలింపు చక్కగా పెట్టుకోవాలి. శనగపప్పు కూడా వేసి లాస్ట్లో జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర ఎక్కువ వేగకూడదు. జీలకర్ర వేసి తర్వాత అంతా వేగిన తర్వాత బచ్చల కూర వేసేయాలి. బచ్చల కూర ఇట్టే చిటికలో మీకు మెత్తబడిపోతుంది బచ్చల కూర. దానికోసం మనం కందా బచ్చలి కలిపి ఉడకపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వేయించుకొని అందులో కొద్దిగా సాల్టు, పసుపు కూడా వేసి కాసేపు వేపేసుకోవాలి. ఈ విధంగా కంద చూసారా ఎంత చక్కగా వేగుతుందో, చిటికలో వేగిపోతుంది. వేగిన తర్వాత అందులో కంద ముక్కలు జోడించేసేయాలి. కంద ముక్కలు జోడించి మరి ఇంకా కాసేపు, ఇది ఎప్పుడు కూడా ఈ కూరలు అనేవి ఇలాంటివి కలపడంలోనే ఉంటుంది టేస్ట్ అంతా కూడా. తర్వాత కాసేపు వేగిన తర్వాత చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీనికి యాడ్ చేసేసేయండి. మళ్ళీ కాసేపు కలిపి మళ్ళీ మరగనిచ్చాలి కాసేపు. ఇంకా అలా కలిపేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలపడం వల్ల కందకి, బచ్చలకి పులుపు, ఉప్పు, కారం అన్నీ పట్టి ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. కారం ఇంకా కావాలంటే కొద్దిగా సాల్ట్ కూడా, ఎందుకంటే మనం ముక్కలకు ఒకసారి వేసాము, ముక్కలు వడకట్టేసాము, సాల్ట్ అందులో వెళ్ళిపోయింది కదా, అందుకని బచ్చలకి, చింతపండుకి ఇంత సరిపడా సాల్ట్ కూడా వేసి చక్కగా మూత పెట్టేసుకొని కాసేపు ఇంకా మళ్ళీ ఉడికిన తర్వాత ఇంకా అలా బాగా మంచి కలుపుకోవాలన్నమాట. కావాలంటే కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసుకోండి. ఇలా కూర ఏంటంటే ఇలా జ్యూసీగా రావాలన్నమాట. పాకంలా వస్తుంది ఈ కూర. ఈ సాంప్రదాయ పద్ధతిలో మనం వండుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ వండి ట్రై చేసి చూడాల్సిందే అసలు ఈ లైఫ్ టైంలో. ఎక్కువగా ఇది కార్తీక మాసంలో వండుతుంటారు. శివుడికి చాలా ఇష్టం ఇది. నైవేద్యం చేసి పెడతాం కదా సాయంకాలం, కార్తీక సోమవారాలు, అప్పుడు ఇది చేసుకొని నైవేద్యంగా పెట్టి మహానైవేద్యంలో ఇది వండి పెట్టుకుంటారు. కార్తీక మాసంలో ఎక్కువగా కందా బచ్చలి వాడుతుంటారు. ఈ విధంగా అయిపోయిన తర్వాత చక్కగా కొద్దిగా దగ్గర పడింది కదా, ఈ విధంగా జ్యూస్లా ఉండాలన్నమాట కర్రీ. తర్వాత కాసేపు ఆపేసుకోవాలి. ఇంకా స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసిన తర్వాత ఇంకా కాసేపు అలాగ చల్లారిచ్చేయాలన్నమాట. ఈ కందా బచ్చలి కూర చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనము ఈ ఆవాను, ఎండుమిర్చి, సాల్టు కలుపుకున్నాం కదా, నూనెతో పాటు కలుపుకున్నాం కదా, అది బాగా దంచి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొచ్చి ఈ కంద కూరకి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ కూరని బాగా కలిపేసుకొని మంచిగా ఇంకా మళ్ళీ వెలిగించకూడదు, స్టవ్ అది వెలిగించకూడదు, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది. చల్లారిన తర్వాత మాత్రమే దీనికి యాడ్ చేయాలన్నమాట ఈ ఆవ అనేది. అప్పుడు టేస్ట్ చాలా, చూసారా ఎలా ఉందో జ్యూసీగా. ఇది కూర వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కూడా దట్టించి దానికి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ విధంగా సాంప్రదాయ పద్ధతిలో కందా బచ్చల కూర చేసుకొని తినడం అనేది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అనుకోండి. చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేసేద్దామా?